దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవత దేవుని యొక్క మహాకృప చేత అందరము క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఈ భయంకరమైనటువంటి దుర్దినాలు దేవత దేవుడు మన పట్ల చేసే ప్రతి విధమైన మేలులకి ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యారు. దేవుడు మాట్లాడుతున్నారంట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమ ఎంత మధురమంటే శాశ్వతమైనది, బలమైనది, శక్తివంతమైనది, ఎప్పటికీ మారనిది. ఆయన ప్రేమకు అంతము లేదు. నిజంగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడినటువంటి దేవుని ప్రేమ ఎంత మధురం, శాశ్వతమైనది. కాబట్టి ఆయన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరిని కూడా మరి ఎరిగిన వారేయండి మనలను ప్రేమిస్తూ మన కొరకు ప్రాణాన్ని పెట్టారు. అది ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. గనుక నేను నిన్ను మరి విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎంత మధురమో. ఆయన ప్రేమ చేత మనలను కృపతో కాపాడుతున్నారు. అనుక్షణము కూడా మనలను ఆదరిస్తూ దీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన విడువక మన ఎడల కృప చూపుచున్నాను అంటున్నారు. ఎంత గొప్ప దేవుడు చూడండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ప్రేమాస్వరూపుడు. కాబట్టి ఆయన మనల్ని మరి కృపతో జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనలను ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన ప్రేమకు నీవు బద్ధురాలుగా జీవిస్తున్నావా? చెడుతనాన్ని విడిచిపెట్టావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరి, ప్రార్థన అనుభవం నీకుందా? దేవుడు నిన్ను మరి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే నీవు ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నావు? ఆయన ఎలా ఆరాధిస్తున్నావు? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? సమస్యలను చూసి భయపడుతున్నావా? శోధనలు సహించేవారు ధన్యులు. నీ చెయ్యి విడవని దేవుడు. నిరీక్షణతో ఎదురుచూడు. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీవే పరిస్థితుల్లో ఉన్నా నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. కాబట్టి నీ పట్ల కృప చూపిన దేవుడు, అనగా నిత్య నరకంలో నుండి, ఆరని అగ్నిలో నుండి దేవుడు మనలను విమోచించి పరలోక రాజ్యాన్ని ఇచ్చినటువంటి కృప. ఆయన కృపకు అంతము లేదు. ఆయనతో జీవితాన్ని కట్టుకో ప్రియ సహోదరి, సహోదర. దేవాతి దేవుడు నీ జీవితంలో వింత కార్యాలు చేయబోతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఎవరు భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. నువ్వు చాలా గొప్ప దేవుడవు. అవును ప్రభువా, నీ ప్రజల పట్ల నువ్వు కృప చూపే దేవుడవు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించవు. నీ ప్రేమకు అంతము లేదు అయ్యా. నీ ప్రేమకై నేను ఘనపరుస్తున్నాను ప్రభు, మహింపరుస్తున్నాను. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. నువ్వు చేసిన త్యాగానికి కృతజ్ఞత కలిగిన జీవితాలు దయచేయనైనా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగునుగాక. సర్వాధికారి అలాగే ప్రభా, సర్వ ప్రపంచం మీద శాంతి భద్రతలు దయచేయండి. అలజడలన్నీ తొలగించండి ప్రభా. మీ సహాయము ప్రపంచానికి అందించండి. మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభు వారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.